నిన్న ఆదివారం జరిగినటువంటి మూడో వన్డే భారత్ అండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ అనేది ఘోర పరాజయం చవిచూసింది. ఘోర పరాజయం అని అంటాను. 20 మార్కుల మార్జిన్తో ఓడిపోయినా కూడా ఇంగ్లాండ్ అనేది 387 పరుగులు నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చినప్పుడు భారత్ అనేది 360 పరుగులతో చేరి 7 వికెట్ల నష్టానికి మనం ఏంటంటే లక్ష్యానికి 27 పరుగుల దూరంలో ఆగిపోయాం. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో బౌలింగ్ విభాగం యొక్క వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడింది. అయితే ఇక్కడ మ్యాచ్లో మన తూర్పు ముక్క భారతదేశానికి బౌలింగ్లో విభాగంలో ఉన్నటువంటి బూమ్రా గైర్ హాజరు అండ్ మోకాల నొప్పితో దూరం అవటం వల్ల భారత బౌలింగ్లో ఉన్నటువంటి వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. అయితే మ్యాచ్ అనేది లార్డ్స్లో జరిగింది. అయితే ఆ లార్డ్స్ మ్యాచ్లో జరిగినటువంటి దానికి ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్లో 9 మ్యాచెస్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే విజయం వచ్చింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే సెకండ్ టైం బ్యాటింగ్ చేసినటువంటి జట్టు అనేది విజయం సాధించింది. అందువల్ల ఏంటంటే మనకి ఫస్ట్ టాస్లోనే మనకు అర్థమైపోయింది మ్యాచ్ అనేది ఎటువైపు మగ్గింది. కాకపోతే గిల్ అనే మన నాయకుడు ఏమన్నాడంటే ఒకవేళ మనకి టాస్ వచ్చినా కూడా మనము బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకునే వాళ్ళం అని చెప్పాడు. ఆయన చెప్పడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ముందు జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా ఏంటంటే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి జట్టే విజయం సాధించింది. అందువల్ల ఏంటంటే మేము ఒకళ్ళు టాస్ గెలిచినా కూడా మేము బౌలింగ్ కాదు బ్యాటింగే ఎంచుకుంటామని చెప్పాడు. అంటే ఏంటంటే మనం పిచ్ని చదవం, పిచ్ ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనేది పట్టించుకోం. మనం చూసేది ఏంటంటే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది కాబట్టి మనము ఓన్లీ ఆ ప్రాతిపదిక మీదే మనం నిర్ణయాలు తీసుకుంటాం అనేది క్లియర్ కట్గా ఆయన ఇచ్చిన సందేశంతో మనకు అర్థమైంది. అయితే బౌలింగ్ విభాగంలో వచ్చినటువంటి మెయిన్ నాకున్న పరిజ్ఞానానికి నేను చెప్పేది ఏంటంటే మన బౌలర్లు అక్షర్ పటేల్ అనే ఒక బౌలింగ్ స్పిన్ విభాగంలో ఆయన ఒకడు, 4 ఫాస్ట్ బౌలర్లో ఇప్పుడు దానికి నాయకత్వం వహించింది బూమ్రా గైర్హాజర్తో ప్రసిద్ధ్ కృష్ణ అనే బౌలరు. అతను కూడా అనుభవం చాలా తక్కువ. అతను నాయకత్వం తీసుకొని అతను కొంతమేరకు సఫలీకృతం అయినా కూడా మిగతా 3 బౌలర్లు కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ మనకి ఈ మ్యాచ్లో వచ్చేసరికి అంతకుముందు ఉన్న జట్టుతో పోలిస్తే ఆల్రౌండర్ శివం దుబేని మ్యాచ్ నుంచి తొలగించారు. వాషింగ్టన్ అనే వ్యక్తి స్పిన్నర్ కమ్ ఆల్రౌండర్ బ్యాటర్ అని చెప్పే ఆ పర్సన్ వచ్చేసరికి గాయం కారణంగా వైదొలగటం వల్ల ఈ జట్టు కూర్పు అనేది కొంచెం ఏంటంటే వివాదాస్పదంగా కనబడింది. అయితే ఈ 5గురిలో క్లియర్ కట్ బౌలర్స్ 4 ఫాస్ట్ బౌలర్స్ కంప్లీట్ బౌలింగ్ విభాగానికి చెందిన వాళ్ళలాగా బౌలర్ని ఒక్కడే ఒక ఆల్రౌండర్గా పరిగణించారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పెనుమార్పులు ఏంటంటే క్రికెట్లో డిఫైన్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్, బౌలర్ అంటే బౌలర్, ఆల్రౌండర్ అంటే అన్నీ చేయాలని చెప్తున్నారు. కానీ ఒక 20 ఏళ్ళ క్రితం, ఒక 10-15 ఏళ్ళ క్రితం క్రికెట్ జట్టు అనేది వేరేగా ఉండేది. అంటే ఒక బ్యాట్స్మెన్ కంప్లీట్గా ఆయన ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా కుదిరితే బౌలింగ్ వేయటం ఒక పార్ట్ టైం అంటే ఒక జట్టు స్కోర్ అనేది బ్యాట్స్మెన్ అవతల జట్టు ప్రత్యర్థి జట్టు ఎక్కువ స్కోర్ చేసేటప్పుడు వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి ఒక బౌలర్ అనేవాడు వచ్చి ఒక బ్యాట్స్మెన్ ఉన్నవాడు కూడా ఒక బౌలింగ్ వేసేవాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, సౌరవ్ గంగూలీ కెప్టెన్ అయినా కూడా బౌలింగ్ వేసేవాడు, స్లో మీడియం ఫాస్ట్. నెక్స్ట్ టెండూల్కర్ స్పిన్ వేసేవాడు, లెగ్ స్పిన్ వేసేవాడు, ఆఫ్ స్పిన్ వేసేవాడు, గూగుల్ వేసేవాడు బౌలింగ్. ఇంకా మన చిచ్చర్పేటకు వీరేంద్ర సెహ్వాగ్ ఆయన స్పిన్లో రాడు తెల్లాడు. యువరాజ్ సింగ్, మనం ఇలా చెప్పుకుంటూ పోతే అజయ్ జడేజా. అంటే నేను కొంచెం ర్యాండంగా చెప్తున్నాను కానీ వీళ్ళందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్మెన్ అయినా కూడా అవసరానికి తగ్గట్టు బౌలింగ్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత జట్టులో బౌలింగ్ వేయగలిగినా కూడా వేయలేని పరిస్థితి అనమాట. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ స్లో మీడియం వేయగలడు కానీ అసలు ఆప్షనే లేదు. అండ్ మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ఆయన కూడా స్పిన్ వేయగలడు. రోహిత్ శర్మతో పాటు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, ఆయన కూడా స్పిన్ వేయగలడు. కానీ ఏంటంటే ఇదివరకు వచ్చేసరికి బ్యాట్స్మెన్లుగా వచ్చినా కూడా జట్టులోకి వాళ్ళు ఏంటంటే అవసరానికి అనుగుణంగా బౌలింగ్ ఏది వేయగలమా, జట్టుకి ఏం చేయగలమా అన్నట్టు ఆల్రౌండర్లుగా తయారయ్యేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు బ్యాట్స్మెన్లు అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోవటం కోసమో లేకపోతే జట్టుకి ఏ రకంగా సేవలు అందించాలని చెప్పో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి దాని మీద ప్రాక్టీస్ చేసి వాళ్ళు మ్యాచ్ల్లో దాన్ని ఉపయోగించి ఏమయ్యేదంటే ఒక ఆల్రౌండర్గా తయారయ్యారు బ్యాట్స్మెన్. ఇది బ్యాట్స్మెన్ సంగతి. అటు బౌలర్లకు వచ్చేసరికి జవగల్ శ్రీనాథ్
ఫాస్ట్ బౌలర్. కానీ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకొని ఆయన 50s కొట్టిన మ్యాచ్లు గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే అనిల్ కుంబ్లే, ఇంకా చెప్పాలనుకుంటే సునీల్ జోషి, ఆయన 50s కొట్టాడు. ఇంకా చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్ చౌహాన్. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే స్పిన్నర్లు కానీ ఫాస్ట్ బౌలర్లు కానీ అంటే వాళ్ళు గాయాలు పాలైనా కూడా జట్టుకి అసలు ఏ రకంగా సేవ్ చేయాలి, ఏ రకంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి, అంటే ఒక బౌలర్లు కూడా ఆల్రౌండర్లుగా ఎదిగిన స్థాయిలో ఉన్నది. అంటే ఏంటంటే ఆల్రౌండర్ అనేది అప్పుడు ఏంటంటే కొత్తగా డెఫినేషన్ చేసేవాళ్ళు కాదు. అంటే ఏంటంటే బ్యాట్స్మెన్లు ఏమో బౌలర్లుగా మారేవాళ్ళు, అంటే ఆల్రౌండర్లుగా అయ్యేవాళ్ళు. బౌలర్లు వచ్చేసరికి బ్యాటింగ్ నేర్చుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఆల్రౌండర్లుగా అయ్యేవారు. ఆ రకంగా చూస్తే జట్టు అందరూ కూడా ఏంటంటే సమతుల్యంగా ఉండేది. ఎక్కడన్నా ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు బౌలర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాట్స్మెన్ బౌలింగ్ చేసేవాళ్ళు, బ్యాట్స్మెన్లు సమస్యలను ఒడిదులు ఎదుర్కొని అంటే పిచ్ అనేది అనూహ్యంగా మారినప్పుడు బౌలర్లు బ్యాటింగ్ చేసేవాళ్ళు. జట్టు అనేది ఈ రకంగా బ్యాలెన్స్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అట్లా లేదు. ఏంటంటే మరి వీళ్ళ హెవీ ఐపీఎల్ ఎఫెక్ట్, మరి హెవీ క్రికెట్ ఆడటం వల్లనో, లేకపోతే ఫార్మాట్స్ కూడా ఏంటంటే 3 ఫార్మాట్లు అవ్వటం వల్లనో, లేకపోతే ఏ ఫార్మాట్కి ఆ ఫార్మాట్కే ప్లేయర్స్ని సెలెక్ట్ చేయటమో, ఇంకా జట్టు కూర్పులో కూడా ఏంటంటే ఒక రకమైన అసంతృప్తి కనబడుతుంది. ఇదివరకు బౌలర్లను కానీ ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేయాలంటే టెస్ట్లో ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే టెస్ట్లో ఆ ఓర్పుని, ఆ పేషెన్స్ని టెస్ట్ చేసేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ తగిన సమయం ఉండేది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఏదైనా బ్యాట్స్మెన్, ఈవెన్ మన టెండూల్కర్ గారిని కూడా తీసుకొచ్చింది ఆయన టెస్ట్ బ్యాట్స్మెన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాట్స్మెన్నే కాదు, బౌలర్ను కూడా ఏంటంటే టెస్టుల ఫార్మాట్లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఓడిఐకి దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకు మన ఇంగ్లాండ్ మ్యాచ్ చూసినట్టయితే కొత్త బౌలర్లను అందరినీ కూడా ఫస్ట్ T20లో, తర్వాత ఏంటంటే ఓడిఐ ఫార్మాట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. మరి ఇది ఏ రకంగా వాళ్ళ ప్రతిభకి తార్కాణం అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా మహమ్మద్ సిరాజ్ అనేవాడు లాస్ట్ ఇయర్లో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అసలు అతను మరి జట్టులోకి ఏ రకంగా అతన్ని తీసుకోలేదో కూడా సెలెక్టర్లు మరి ఏం ఆలోచించారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అనేవాడు అవుట్ అయింది ఏంటంటే ఒక బౌలర్ కాదు, ఒక పార్ట్ టైం బౌలరు బెతెల్ అనే స్పిన్కి అది మామూలు బౌలే కానీ బౌల్డ్ అయ్యాడు. అంటే ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ని మనం డిస్ట్రాక్ట్ ఎలా చేయగలం అనేది బెతెల్ బౌలింగ్ అనేది కంప్లీట్ ఎగ్జాంపుల్. ఇదేమి వాళ్ళేమి ఇంగ్లాండ్ వాళ్ళకి కొత్తగా కనిపెట్టింది కాదు. ఆల్రెడీ మనం 30-40 ఏళ్ళ క్రితం మన ఇండియన్ క్రికెట్ టీంలో జరిగినటువంటి విషయాన్ని మనం మర్చిపోయిన తర్వాత వాళ్ళు గుర్తు చేశారు మళ్ళీ మనకి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, రూట్ వేస్తాడు అవసరమైనప్పుడు బౌలింగ్. మనం ఏంటంటే మనం పాత పద్ధతులు మన రూట్స్ని మర్చిపోయి కొత్తమైన అనూహ్యమైన ప్రయోగాలు చేసుకుంటా జట్టుని ఏంటంటే నాశనం చేసేసి, అయినా మన ఇండియన్ బ్యాట్స్మెన్ అనేవాళ్ళు వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్. అది ఆ ఎఫెక్ట్ కనబడబట్టే 360 పరుగులకు వెళ్ళాం. కానీ మనం ఫైనల్గా అయితే మ్యాచ్ ఓడిపోయాం. అందువల్ల ఏంటంటే మనం కొన్ని విషయాల్ని పునరాలోచించుకొని పాత పద్ధతుల్ని కొత్త పద్ధతుల్ని మేళవించి అది జట్టుకు ఉపయోగపడేటట్టు చేయాలి తప్ప ఏదో ప్రయోగాల పేరున జట్టును నాశనం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఫ్రెండ్స్, నేను అంటే ఒక భారతీయుడిగా భారత జట్టు ఓడిపోయినప్పుడు నేను కూడా చాలా నిరాశపడ్డాను. కానీ ఒక అభిమానిగా, ఒక క్రికెట్ అభిమానిగా మంచిగా జట్టు గెలవాలనుకుంటే ఆ రకం చూస్తే ఇంగ్లాండ్ అనేది ఈ విజయానికి కరెక్ట్ అయిన అర్హత ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.